దుస్తులు ధరించాలా, హిందూ సంప్రదాయం ధరించి స్వామి దర్శనం చేసుకోవాలా. అంతేగాని మనం దేవాలయం పోయినప్పుడు లెగ్జిన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని పోస్తే ప్రకృతి విద్యను ప్రవర్తించినట్లే. దేవుడు కూడా ఒప్పుకోడు. ఆ నిండులో రావాలి కానీ పైన వస్త్రం అర్థం పర్థం లేకుండా వస్తే అది ఎట్లది? సంప్రదాయం విరుద్ధం కదా. విదేశీ సంప్రదాయాన్ని ఫస్ట్ మానండి, స్వదేశీ సంప్రదాయాన్ని పాటించండి. గణేశ విగ్రహాలని మనం దర్శనం చేసుకోవాలంటే నిండు సంప్రదాయంగా పోయి దర్శనం చేసుకోవాలా. మీ ఇష్టానుసారంగా స్టైల్గా కార్లో దిగి లెగ్జిన్స్ ప్యాంట్ వేసుకొని మా అందాన్ని చూడండి అని అలాంటి పిచ్చి పనులు చేయొద్దండి. డబ్బు ఉంటే భోగాలు పెరిగినప్పుడు రోగాలు ఖచ్చితంగా వస్తాయి. నిండు కుండలుగా అందాన్ని ఈ యొక్క శరీరాన్ని కప్పెట్టుకోవాలి, దుస్తులతో నింపుకోవాలి. కానీ శరీరాన్ని చూపించమని కాదు. ఎప్పుడైతే విదేశీ సంప్రదాయం వచ్చిందో సర్వనాశనమైంది. ప్రతి ఒక్కరూ జీన్స్ ప్యాంట్లతో టీషర్ట్లు షార్ట్లతో రావడము, దర్శనం చేసుకోవడము, ఇది పద్ధతి ఆపండి. ముఖ్యంగా స్త్రీమూర్తులు, మీరే మగవాళ్ళ మగవాళ్ళకి స్త్రీమూర్తులు తేడా ఉంది, ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఐకమత్యంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా నుదుటి మీద బొట్టు పెట్టండి. చెప్పండి సార్. ఫస్ట్ ఐకమత్యానికి మన పేరు మన భారతదేశం అని మళ్ళీ మన గాంధీ గారు మళ్ళీ పుట్టారని ఆ గాంధీ గారు చెప్పినట్టు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చెప్పిన ఇది మన శివాజీ సెంటర్. ఇది ఛత్రపతి మన శివాజీ మహారాజు గురించి ఆ విగ్రహం ప్రతిష్ట అయింది. కాబట్టి మనం అందరం ఐకమత్యంగా ఉండి మన భారతదేశ సంపదాన్ని రోజు రోజుకి పెంపొందిస్తూ మన ప్రపంచం శాంతి దేశాల్లో ముందర మన భారతదేశం నిలబడాలని చెప్పి కోరుకుంటూ, జై గణపతి మహారాజ్ కి జై. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురవే దేవ సర్వకార్యే సర్వదా సర్వే జనా సుఖినో భవంతు. సరే అండి. జై శ్రీరామ్. బోలో గణేష్ మహారాజ్ జై.